అన్ని రియల్ ఎస్టేట్ ఏజెంట్లే ఇప్పుడు 100 కోట్ల అధిపతులు. మీరు కావాలనుకుంటే ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. హలో సుధీర్ వర్మ గారు. హలో సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ టైం మీరు స్టోన్ ఐడల్స్కి సంబంధించి చెప్పినప్పుడు దాని మీద పూర్తి అవగాహన కోసం కొంతమంది డీటెయిల్స్ కోసమే కాల్ చేసామండి అని చెప్పేసి అన్నారు. కొంతమంది కాల్ కనెక్ట్ అవ్వట్లేదు అన్నారు. కొంతమంది ఏమో వాట్సాప్ మెసేజ్ పెట్టి ఎంక్వైరీస్ తెలుసుకుంటూ ఉన్నారు. కింద కామెంట్ బాక్స్లో కూడా చాలా పాజిటివ్ రిజల్ట్ ఇచ్చారు. సార్ మంచి ఐడియా అండి. మేము ఆన్లైన్ త్రూ వెళ్దాం అనుకుంటున్నాము. వెరీ గుడ్ సజెషన్. అఫిలియేట్ మార్కెటింగ్ త్రూ కూడా చేసుకోవడానికి అవకాశం ఉండేలాగా ఆ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసుకుని ముందుకెళ్ళేలాగా చెప్పారు. ఎందుకంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ పెరిగిపోయాయి. ఇవాళ అమెజాన్ లాంటి వాటిలో కూడా ఇవి సేల్ చేసుకోవడానికి అవకాశం ఉండే విధంగా చెప్పారు. చాలా సింపుల్ అని చెప్పేసి అన్నారు. మెటీరియల్ ఎక్కడెక్కడ దొరుకుతుందో కూడా చెప్పడం జరిగింది. సో ఈ వీడియోలో కొంతమంది డెకరేటివ్ ఐటమ్స్ గురించి అడగటం జరిగింది. అంటే వేటితోటి ముందుకెళ్ళొచ్చు, ఏ విధంగా వెళ్ళొచ్చు అనేది అడగటం జరిగింది. సో దానికి సంబంధించి వాళ్ళ ఒక బిజినెస్ ఐడియా. డెకరేటివ్ ఐటమ్స్ వచ్చేసరికి సార్ ఒక మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక్క 50 years 60 years బ్యాక్ చూసుకుంటే చాలామంది హంటింగ్కి వెళ్ళేవారు. వేటకి వెళ్ళడం, ఏదో వీటిని చంపుకోవడం, రావడం, వాటి టోకెన్స్ని ఇంట్లో పెట్టుకోవడం జరిగేది. ఏవి వాటి తల స్టఫ్డ్ హెడ్స్ కానీ దంతాలు కానీ అవన్నీ. ఇప్పుడు అలాంటివి మాట్లాడకూడదు. 100% ఇవాళ తప్పది. ఇవాళ మనుషులు మరీ అంత క్రూరంగా లేరు ఒకప్పటితో పోల్చుకుంటే. అప్పుడు గవర్నమెంట్స్ అవి ఉండేవి కాదు కాబట్టి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేసేవారు. ఇప్పుడు మనం అలాంటివి చేయకూడదు, చూడలేకపోతున్నాం, మాట్లాడకూడదు కూడా అట్ ద సేమ్ టైం. అయితే చెక్కతో తయారు చేసినటువంటి యానిమల్ హెడ్స్, యానిమల్ ఫేసెస్, యానిమల్ బాడీస్ చేసి వాల్కి స్టిక్ చేసుకుంటే అటువంటి బిజినెస్ మోడల్ని వాల్ స్టాచ్యూస్ అంటారు. అవి చెక్కతో తయారు చేసినవి. మనం యానిమల్స్ని చంపాల్సిన అవసరం ఏమీ లేదు. లేదంటే ఈవెన్ కార్డ్బోర్డ్తో కూడా చేసుకోవచ్చు. బట్ మోస్ట్లీ వుడ్ అనేది బాగుంటుంది. వుడ్ కానీ, వుడ్ పల్ప్తో కానీ, ఇటువంటి వాటితో తయారు చేసిన మౌల్డింగ్ మెటీరియల్ ఏదైనా సరే వాల్ స్టాచ్యూస్కి ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే సార్, ఈ రకంగా ఈ చెక్కతో తయారు చేసినటువంటి వాల్ స్టాచ్యూస్ అనే బిజినెస్ని ఎవరైనా ఇవాళ మార్కెట్లో మొదలు పెడితే ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు. ఎందుకు అంటే సార్, ఇవాళ డెకరేటివ్ అనేది చాలా పెద్ద ఇండస్ట్రీ. అవునండి, చాలా పెద్ద ఇండస్ట్రీ. ఏ ఇంట్లో బుద్ధుడి బొమ్మ లేకుండా ఈ రోజు ఉండదు. ఏ ఇంట్లో ఇంకొక బొమ్మ లేకుండా ఉండదు. కొన్ని అవసరమైనవి దేవుడి ఫోటోలు లేకుండా ఏ ఇల్లు ఉండదు. ఎందుకంటే అవి మన డే టు డే లైఫ్లో పార్ట్ అయిపోయాయి కాబట్టి. చాలామంది డెకరేటివ్స్ కోసం కొత్తగా ఏదైనా దొరుకుతుందా అని వెతుకుతూ ఉంటారు. చూడండి సార్, ఒక సింపుల్ లాజిక్. ఒకప్పుడు టేబుల్ మీద అందరూ లాఫింగ్ బుద్ధ పెట్టుకునేవారు. అవునండి. అది కూడా ఇప్పుడు మీరు ఆఫీస్ ఓపెన్ చేస్తే నేను గిఫ్ట్ ఇస్తే ఇంకా మంచిది. ఈవెన్ ఒక వ్యాలెట్ అయినా సరే నేను కొనుక్కని దానికన్నా ఫ్రెండ్ ఇచ్చి అందులో ఒక 10 రూపాయలు నోట్ పెట్టిస్తే అది ఇంకా మంచిది అనమాట. అంటే కొన్ని సెంటిమెంట్లు కూడా ఉంటాయి. ఇది తప్ప రైట్ అనే విషయాన్ని పక్కన పెట్టండి. ప్రతిదానికి ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుంది. మనం దాన్ని ఆ విషయాన్ని పక్కన పెడితే సైకలాజికల్గా ఆలోచించినా సరే చాలామంది ఈ టేబుల్స్ మీద కానీ లేదా ఆఫీస్ హాల్లో కానీ కొన్ని యానిమల్స్ తాలూకా ఐటమ్స్ కానీ స్టాచ్యూస్ కానీ పెట్టుకుంటారు. ఐడల్స్ చిన్నవి కానీ పెద్దవి కానీ. వాళ్ళు చూడండి, వైట్ హార్స్ వాళ్ళు చాలా పాపులర్. అవును. ఒకప్పుడు లాఫింగ్ బుద్ధ ఉండేది, తర్వాత మనీ ప్లాంట్ వచ్చింది, ఇప్పుడు వైట్ హార్స్ పాపులర్. అవును. తెల్లగుర్రాలు, నిలబడి ఉన్న తెల్లగుర్రం టేబుల్ మీద పెట్టుకుంటే బాగా డబ్బులు వస్తాయనేది ఒక సెంటిమెంట్. అలాగే ఒక సెంటిమెంటల్ టచ్ ఎప్పుడైతే మీరు బిజినెస్కి యాడ్ చేస్తారో, మీరు చెప్తుంటే నాకు గుర్తొస్తుంది, ఎలిఫెంట్స్ని కూడా పెట్టుకుంటారు. ఎస్, వెన్ యు ఆర్ సెల్లింగ్ ఎన్ ఎమోషన్ ప్రాపర్లీ. లేదు సార్, నా ఆఫీస్లో కూడా ఒక వైట్ ఎలిఫెంట్ పెయింటింగ్ ఉంది. ఇట్స్ ఏ కన్సర్న్ అనమాట. ఓకే, ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఎవరో చెప్పారు ఇలా వైట్ ఎలిఫెంట్ పెట్టుకోండి బాగుంటుందని. ప్లెజెంట్ ఫీల్ కోసం డెకరేటివ్ ఐటమ్ కింద కూడా మనం ఎప్పుడైతే దాన్ని ప్రాపర్ మోడల్ కింద డిజైన్ చేసి కరెక్ట్గా మన టార్గెట్ కస్టమర్ని పట్టుకొని ప్రమోట్ చేస్తామో అక్కడి నుంచి అది ఒక బిజినెస్ మోడల్ జనరేట్ అవుతుంది. సో ఈ వాల్ స్టాచ్యూస్ ఎవరెవరు మొదలు పెట్టుకోవచ్చు, ఏ లొకేషన్స్లో బాగా వర్కౌట్ అవుతుంది అంటే, ఈ కార్పెంట్రీ హ్యాండ్ వర్క్ బాగా తెలిసిన, క్రాఫ్ట్ వర్క్ తెలిసిన టెక్నీషియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు విలేజెస్ నుంచి కూడా ఈ వర్క్ని మొదలు పెట్టుకోవచ్చు సార్. సిటీలోనే స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ మన కొండపల్లి లక్కబొమ్మలు ప్రపంచం అంతా పాపులర్. అవును, విలేజ్ నుంచే కదా స్టార్ట్ అయ్యాయి. అలాగే విలేజ్ నుంచే ఇటువంటి బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. సిటీలోనే చేయాల్సిన అవసరం లేదు. రా మెటీరియల్ కూడా తక్కువ దొరుకుతుంది. వుడ్ ఏదైనా సరే. టెక్నీషియన్స్ ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు సిటీలోకి వచ్చి సర్వైవ్ అవ్వాలంటే చాలా కష్టం. ప్రతి ఒక్కరు సిటీ వైపు పరిగెట్టక్కర్లేదండి. విలేజెస్ నుంచి కూడా వ్యాపారాలు మొదలు పెట్టుకోవచ్చు. సో విలేజ్ నుంచి మొదలు పెట్టుకున్న మెన్ ఉమెన్ ఎవరైనా సరే బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇనీషియల్గా ఒక 20,000 30,000 పెట్టుబడి పెట్టుకుంటే బేసిక్ మెషినరీ అవసరం అవుతుంది. దానికి అవసరమైన రంగులు, పెయింటింగ్స్ అవి ఎక్కడెక్కడ దొరుకుతాయి, ఎలా వేస్తే డిజైన్స్ బాగుంటాయి, డిఫరెంట్ యానిమల్స్ అసలు ఎన్ని రకాలుగా ఉంటాయి. చాలామంది పొద్దున్న ఆవును ఎందుకు పెట్టుకుంటారండి ఇంట్లో? మంచిదే అని. ఒక ఆవు బొమ్మ చూసినా మంచిదే అనుకుంటారు.
గుర్రం బొమ్మ చూసినా మంచిది అనుకుంటారు కొంతమంది, అవును, ఏనుగు బొమ్మ చూసినా మంచిదే అనుకుంటారు. వాళ్ళ సెంటిమెంట్ అది, దాన్ని మనం సెంటిమెంట్ తెలియకుండా ఒక మోటివేషన్ కూడా క్రియేట్ చేస్తాను ఉన్నప్పుడు 100% ఉంటుంది. సో దాన్ని మనం కొంచెం మోడర్న్ మెథడ్లో, మనం ఏమీ చేయట్లేదు, కొంచెం మోడర్న్ మెథడ్ తీసుకొచ్చి నీట్గా పాలిష్ చేసి హ్యాండ్ వర్క్ చేసి ఒక బాక్స్లో పెట్టి ఒక గిఫ్ట్ ఐటమ్ కింద ఇచ్చిన, డెకరేటివ్ ఐటమ్స్ కింద స్టోర్ చేసుకున్నా, ఇంకో రకంగా ఇచ్చినా సరే ఇట్ ఈస్ అ వండర్ఫుల్ బిజినెస్ మోడల్. ఈ రకంగా మనం ఎవ్రీ మంత్ కూడా ఒక నెంబర్ ఆఫ్ యూనిట్స్ టార్గెట్ పెట్టుకొని 100, 500, 1000 టార్గెట్ పెట్టుకొని ఒక్కొక్క యూనిట్ మీద ఎంత రేట్ ఫిక్స్ చేస్తున్నారు, డెలివరీ కార్గో ఎలా వెళ్తుంది, సోషల్ మీడియాలో ఎంతవరకు పబ్లిసిటీ చేస్తున్నారు, ఈ బేసిక్ పాయింట్స్ మనం ఎప్పుడు బిజినెస్లో చెప్తాం కదా, ఒక 50 బేసిక్ పాయింట్స్ ఉంటాయి. ఈ 50 పాయింట్స్ని మనం ఖచ్చితంగా చెక్ లిస్ట్ పెట్టుకొని ఎస్ ఆనో ఏటేట్ ఉన్నాయని వ్యాలిడేట్ చేసుకున్నప్పుడు ఏ బిజినెస్ మోడల్ అయినా క్లిక్ అవుతుంది సార్. అవును సార్, వాళ్ళ హ్యూజ్ డిమాండ్ ఉంది వాటికి. ఇంట్లో ఇంటీరియర్ కోసం ఏదన్నా తీసుకుంటా ఉన్నా అంటే బాగుంది, పెయింట్ బాగుంది అనుకున్నా సరే, లేదంటే ఆఫీస్లో కమర్షియల్ కాంప్లెక్స్లో పెట్టుకోవాలనుకున్నా సరే, సో దాని డిమాండ్ చాలా ఎక్కువ ఉంది వాళ్ళ. అండ్ ముఖ్యంగా ఇవి చేయడానికి ఏ విధంగా, ఏ మేరకు స్టాఫ్ అవసరం ఉంటుందంటారు, అండ్ ఎర్నింగ్స్ ఏ విధంగా ఉంటాయి, ప్రమోషన్స్ ఏ విధంగా చేసుకోవాలంటారు? దీనికి ఇనీషియల్గా ఎంత లేదన్నా ఒక 2-3 మనుషులతో ముందు స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి. ఒక మనిషి ఉండే కన్నా ఇద్దరు ఉన్నప్పుడు ఒపీనియన్స్ తీసుకోవడానికి, ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి, మనల్ని మనం రెక్టిఫై చేసుకోవడానికి ఇద్దరు ఉంటే బాగుంటుంది ఎప్పుడైనా. ఈ మినిమం 2 మెంబర్స్, మ్యాక్సిమం ఇంకా మీ కెపాసిటీని బట్టి రోజుకి ఎన్ని యూనిట్స్ తయారు చేసుకుంటున్నారు అన్న దాని మీద. ఒక బొమ్మ కాస్ట్ ఒక 500 రూపీస్, 1000 రూపీస్ అనుకుందాం. జనరల్గా క్రాఫ్ట్ వర్క్ చాలా ఎక్కువ రేట్ వెళ్తుంది. చాలా, ఒక పెయింటింగ్కి 10,000, 20,000, 50,000, లక్షలు, కోట్లు తీసుకుంటున్నారు ఒక పెయింటింగ్కి. సో క్రాఫ్ట్ వర్క్ కాబట్టి మినిమం ఒక 500 నుంచి 1000 రూపీస్ అనుకున్నా, పోనీ 1000 రూపీస్ అనుకున్నా, నెల అయ్యేసరికి ఎన్ని, ఒక 500 యూనిట్స్ అమ్ముతున్నారా మీరు, 500 అమ్మితే 5 lakhs రూపీస్ అమౌంట్ జనరేట్ అవుతుంది. 30% మార్జిన్ తీసి పక్కన పెట్టగలిగితే 1,50,000 మీ ప్రాఫిట్ ఆఫ్టర్ ఆల్ ఎక్స్పెన్సెస్. బట్ ఇందులో 30 నుంచి 50% వరకు మార్జిన్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే హ్యాండ్ మేడ్ వర్క్, క్రాఫ్ట్ వర్క్, నాన్ పెరిషబుల్ గుడ్, ఎన్నాళ్ళైనా ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అవుతుంది కాబట్టి ఒక డెకరేటివ్ టచ్ ఇస్తున్నారు కాబట్టి ఇంటీరియర్ డిజైనర్స్తో, ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీలతో మీరు టైఅప్ పెట్టుకున్నప్పుడు, అటువంటి రిటైల్ స్టోర్స్, అటువంటి వెబ్సైట్స్తో మీరు టైఅప్ పెట్టుకున్నప్పుడు, ఆన్లైన్లో ఆఫ్లైన్లో బాగా పబ్లిసిటీ చేసినప్పుడు మోడల్ ఇంకా అగ్రెసివ్గా వెళ్తుంది. ఏదో షాప్ ఓపెన్ చేసి 4 సేల్స్ చేస్తే సరిపోదు కదా. లాంగ్ రన్లో బిజినెస్ ఆలోచించుకోవాలి. ఎప్పుడైతే లాంగ్ రన్ క్యాప్టివిటీ మనకు ఉంటుందో ఏ బిజినెస్ మోడల్ అయినా సరే ఎక్కువ డబ్బులు జనరేట్ చేస్తుంది. వెరీ గుడ్ ఐడియా సార్. చాలామంది ఆన్లైన్లో కూడా పెట్టి సేల్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏ విధంగా అప్రోచ్ అవ్వచ్చు అంటారు? వెరీ సింపుల్ సార్. ఒక వెబ్సైట్ జనరేట్ చేసుకోవాలి, సోషల్ మీడియా అకౌంట్స్ చేసుకోవాలి, పేమెంట్ లింక్స్ జనరేట్ చేసుకోవాలి, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్ షార్ట్స్లో, ఫేస్బుక్లో రెగ్యులర్గా వీడియోస్, పోస్ట్స్, దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వెళ్తూ ఉండాలి. మీరు బిజినెస్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మీకు నెట్వర్క్ కూడా ఉండి తీరాలి. మీకు 4 వ్యాపారవేత్తలతో మీకు పరిచయం ఉండి తీరాలి. ఉన్నప్పుడు మీకు బిజినెస్ ఏదైనా సింప్లిఫై అవుతుంది సార్. బిజినెస్ సింగిల్ ప్రాసెస్, సింగిల్ మెథడ్ మీద ఎప్పుడు వర్కౌట్ అవుతుంది. కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్టు బిజినెస్ సక్సెస్ అవడానికి కూడా 1000 ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఫెయిల్ అవడానికి 1,00,000 ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో మీరు అన్నిటిని ఇంచుమించుగా ఫుల్ఫిల్ చేయగలగాలి. మనకు 1000 ఆబ్జెక్ట్స్ ఉంటే 1000 కవర్ చేయడం కష్టం, కానీ కనీసం ఒక 10-20 వేస్లో మనం ప్రయత్నించినప్పుడే సేల్స్ జరుగుతాయి. ఒకే మెథడ్ నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అనుకుంటే వ్యాపారాలు జరగవు. అన్ని రకాలుగా కష్టపడడానికి సిద్ధపడాలి. చాలామంది ఆన్లైన్, ఆఫ్లైన్ క్లాసెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు బిజినెస్కి సంబంధించి ప్రతి ఒక్కరికి ఒక ఐడియా మాత్రమే ఉంటుందండి. బట్ ఆ ఐడియాని రైట్ ప్లేస్లో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, దానికి కావాల్సిన రిసోర్స్ ఏంటి, దానికి పెట్టుబడి ఎక్కడి నుంచి తీసుకురావాలి, పోనీ ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయాలి అని అంటే ఏం చేయాలి, అండ్ ఒక బిజినెస్ ఐడియాని ఎమోషనల్గా కనెక్ట్ చేసి ఎలా కస్టమర్స్ని తీసుకురావాలి, అండ్ వాళ్ళ ఆన్లైన్ ప్లాట్ఫామ్ తెగ పెరిగిపోయి వాటి నుంచి కూడా రెవెన్యూ ఏ విధంగా జనరేట్ చేసుకోవచ్చు అనేటువంటిది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు. అండ్ వాళ్ళ మీ దగ్గరే చాలామంది పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చి అడుగుతూ ఉన్నాయి. స్ట్రాటజీస్ కానివ్వండి, లేదంటే ఫ్యూచర్ గ్రోత్ కానివ్వండి, ఇప్పుడున్న ఆన్లైన్ ప్లాట్ఫామ్ కూడా యూస్ చేసి ఏ విధంగా వెళ్ళొచ్చు అనేది కానివ్వండి, నెంబర్ ఆఫ్ కంపెనీ వెబ్సైట్ కానివ్వండి, లోగోస్ కానివ్వండి, డిజైనింగ్కి సంబంధించింది కానివ్వండి, బయట పబ్లిసిటీ, ప్రమోషన్ ఏదున్నా సరే అడుగుతూ ఉన్నారు. సార్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటి సార్ అసలు? సార్ వెరీ సింపుల్ సార్. ఈ బిజినెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇవాళ సొసైటీలో బాగా నీడ్ ఉంది సార్. చాలా. మీరు అన్నట్టు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆంటర్ప్రెన్యూర్స్, అప్కమింగ్ స్టార్టప్స్, 50-60 ఇయర్స్ నుంచి బిజినెస్ రన్ చేసిన వాళ్ళు కూడా స్టిల్ మేము ఎక్కడైనా రాంగ్ ట్రాక్లో ఉన్నామా, ఎక్కడైనా చిన్న మిస్ప్లేస్మెంట్ ఉందా అని అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, కార్పొరేట్ ఎంప్లాయీస్ కానీ బయటకు వచ్చి బిజినెస్ పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇన్ఫర్మేషన్ అంతే. ఒక బిజినెస్ కావాలి అంటే మీకు ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఎక్కువ మంది లేరు, చాలా లిమిటెడ్ పీపుల్ ఉన్నారు. సో అందుకోసమనే ఈ టాపిక్ కానీ, దీనికి రిలేటెడ్ ట్రైనింగ్స్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ చాలా నీడ్ ఉంది.
అయితే ఒకవేళ ఎవరైనా ఆ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఎవ్రీ మంత్ మనం 3 వేస్లో మన క్లయింట్స్ని హ్యాండిల్ చేస్తూ ఉంటాం. ఒకటి 1-on-1 సెషన్స్. ఎవరైనా మీరు అపాయింట్మెంట్ తీసుకొని ఆఫీస్కైనా రావచ్చు, లేదా ఆన్లైన్లో అయినా సరే మీట్ అవ్వచ్చు. మీ కన్సర్న్స్ అన్నీ నోట్ చేసి అసలు ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, బిజినెస్ రిలేటెడ్ మీరు అనుకున్న గోల్ డ్రీమ్ ఏంటనేది మనం ఒకసారి తెలుసుకోగలిగితే ఆ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, కాంటాక్ట్స్ మెంటరింగ్ చేయడం జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవరైనా ఫుల్ ఎంప్లాయ్ ఇన్ఫర్మేషన్ కావాలి, రఫ్గా నాకు పర్టికులర్ బిజినెస్ ఐడియా గురించి కాదు, అని ఓవరాల్గా నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను, ఇంకో 6 monthsలోనే 1 yearలోనే నేను స్టార్ట్ చేస్తా, ఎలా స్టార్ట్ చేయాలో నాకు కొన్ని క్లారిటీస్ కావాలి అని ఎవరైనా అనుకుంటే కనుక ఎవ్రీ మంత్ కూడా మనం ఆన్లైన్ ఆఫ్లైన్ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. సో ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ వర్క్షాప్కైనా రావచ్చు. సో బిజినెస్ స్టార్టప్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎవరు కావాలన్నా సరే వర్క్షాప్ అటెండ్ అవ్వచ్చు. లేదు 1-on-1 సెషన్స్ కావాలన్నా సరే మీరు అపాయింట్మెంట్ బ్లాక్ చేసుకోవచ్చు. కింద వచ్చిన నెంబర్కి కనుక కాల్ చేస్తే మా టీమ్ అపాయింట్మెంట్ బుక్ చేస్తారు. అక్కడి నుంచి నేను మీతో మాట్లాడి మీకు కావాల్సిన ఫర్దర్ సపోర్ట్ మెంటరింగ్ చేయడం జరుగుతుంది. డెఫినెట్గా సార్, ఇవాళ బిజినెస్ ఎక్కడ చేస్తే బాగుంటుంది అనేది ఎంత ఇంపార్టెంటో, ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఎంత ఇంపార్టెంటో, ఐడియా జనరేట్ చేయడం కూడా ఎంత ఇంపార్టెంటో, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. దాన్ని ఏ విధంగా ప్రాపర్గా హ్యాండిల్ చేయాలనేది కూడా చాలా పెద్ద ఇంపార్టెంట్. ఆ ప్రాసెస్ అందరూ రిజల్ట్ మీద చూస్తారు తప్ప ప్రాసెస్ మీద ఎవరు పెద్దగా చూడరు. అటువంటి వాళ్ళకి మీ ఇలాంటి వాళ్ళ అవసరం చాలా ఉంది. సో అందుకే చాలామంది పెద్ద పెద్ద కంపెనీస్ కూడా మీ దగ్గరికి ఆల్మోస్ట్ 100 కంపెనీస్ వరకు వచ్చి కూడా టైఅప్ అయి ముందుకు వెళ్తూ ఉన్నాయి. వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ వర్మ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. హ్యావ్ ఎ గుడ్ డే. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఆన్లైన్ ఆఫ్లైన్ సర్వీసెస్ కావాలనుకుంటే సుధీర్ వర్మ గారిది, అండ్ బిజినెస్ ఐడియాకి సంబంధించిన బుక్స్ కావాలనుకున్నా కూడా బిజినెస్ ఐడియాకి సంబంధించిన బుక్స్లో అయితే ఒక 500 ఐడియాస్ ఉన్నాయి. సో ఆ బుక్ మీకు కావాలనుకున్నా కూడా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. అండ్ ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అయితే రెగ్యులర్గా జరుగుతాయి. ఒక బిజినెస్ ఏదైనా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు, లేదా మీ దగ్గర ఐడియా ఉంటే దాన్ని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలి, ఇన్వెస్టర్ని ఏ విధంగా తీసుకురాగలగాలి, ఉన్నటువంటి బిజినెస్ని ఎలా 5x 10xలోకి తీసుకెళ్ళాలి అనేటువంటి ఆలోచన కనుక మీకుంటే ఖచ్చితంగా మీరు బిజినెస్ చేయాలన్నటువంటి తాపత్రయం ఉండేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించి సుధీర్ వర్మ గారితో మాట్లాడవచ్చు. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మీరు మెసేజ్ పెట్టినా కూడా ఖచ్చితంగా దానికి నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అండ్ సుధీర్ వర్మ గారి అప్డేట్స్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.